Hi guys, welcome back to the daily family life. This is ఇడ్లీ గ్రైండర్ పట్టాను నేను నానబెట్టి. సో మనకు అప్లై అంటే ఇది నైట్ అంతా మనం బయట పెడతాం కాబట్టి అది మొత్తం బయటకి రాకుండా ఎలా పులుగుతుందో అది నేను చెప్తున్నాను ఒక ట్రిక్. ఇక్కడ పైన మొత్తము ఆ సైడ్ అంతా మనము ఆయిల్ అప్లై చేయాలి. మనం ఏదైనా సరే మనం వంటలో యూజ్ చేసే కుకింగ్లో యూజ్ చేసే ఆయిల్ మొత్తము పైన అప్లై చేసేయాలి. అలా నేను అప్లై చేస్తున్నాను చూడండి. అలా సైడ్ అంతా అప్లై చేసేస్తా. నీట్గా అప్లై చేయండి, నీట్గా అప్లై చేసేసేయండి. టోటల్గా ఆయిల్ తీసుకొని ఆ సైడ్ అంతా మీరు మొత్తము అప్లై చేసేయండి కింది దాకా. అలా కింది దాకా అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి సైడ్ ఒక 5-6 అవర్స్ నైట్ అంతా బయట పెట్టేసేయండి. చూడండి నేను అప్లై చేసేసాను. అలా అప్లై చేసేసాను నీట్గా అప్లై చేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసేయండి. క్యాప్ పెట్టేసి సైడ్ పెట్టేయండి. క్యాప్ పెట్టేస్తున్నాను నేను. మొత్తం నీట్గా అంటే బయటకు రాకుండా డెస్క్ టాప్ మీద పడకుండా మనం క్లీన్ చేయడం అవసరం లేకుండా చూడు మార్నింగ్ చూపిస్తున్నాను నేను ఇది. మార్నింగ్ మొత్తం చూడు నాకు అసలు బయటకు రాలేదు, నీట్గా ఉంది. ఇంకా నేను స్పూన్ పెట్టి చూపిస్తాను మీకు చూడండి కావాలంటే. నీట్ ఎంత మంచి పొలిగిందో చూడండి. చూసారా చూడండి ఎంత బాగా వచ్చాయో చూసారా. డెస్క్ టాప్ మీద ఒక చుక్క కూడా పడలేదు అండ్ పైన కూడా రాలేదు, నాకు నీట్గా పులిగింది చూడండి. అది ఒక ట్రిక్ అండి, నేను ట్రై చేశాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇడ్లీలు కూడా చూపిస్తాను మీకు ఎంత బాగా వచ్చాయో. మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఇచ్చి చూపిస్తాను చూడండి. ఇక స్మూత్గా వచ్చాయి. నేను మినప్పప్పు 2 తీసుకున్నాను, ఇడ్లీ పిండి 3 తీసుకున్నాను. ఎందుకంటే ఇడ్లీ పిండి ఎక్కువ ఉంటే దానికి ఇలా మంచిగా స్మూత్గా ఇట్లా మెత్తగా పొంగుతాయి అన్నమాట. ఓకేనా. అంటే ఇంత బాగా వచ్చాయి చూడండి, హోటల్ వచ్చేలాగానే వచ్చాయి. సో మనం కొద్ది శనగపప్పు కొద్ది మెంతులు వేసేసి నానబెట్టేయాలి. నానబెట్టేసిన తర్వాత మీకు చూపించాను కదా, ఆయిల్ అప్లై చేసిన తర్వాత నైట్ అంతా అలా పెట్టేస్తే మార్నింగ్ అలా పొంగింది. డెస్క్ టాప్ మీద పడలేదు. చూసారు కదా. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి చూడండి. అండ్ నేను పల్లి చట్నీ చేశాను, దీనికి పల్లి చట్నీ చేశాను చూసారా. చూడండి ఎంత బాగున్నాయో. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే నేను కీప్ స్మైలింగ్. బై బై. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య, అమ్మంటి ఆలన లాలన అన్నయ్య, కంటే ముందుగా పుట్టిన ఇంకో రూపం. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య, అమ్మంటి ఆలన లాలన అన్నయ్య, కంటే ముందుగా పుట్టిన ఇంకో రూపం. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య, అమ్మంటి ఆలన లాలన అన్నయ్య, కంటే ముందుగా పుట్టిన ఇంకో రూపం. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య, అమ్మంటి ఆలన లాలన అన్నయ్య, కంటే ముందుగా పుట్టిన ఇంకో రూపం. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య, అమ్మంటి ఆలన లాలన అన్నయ్య, కంటే ముందుగా పుట్టిన ఇంకో రూపం.
ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య అమ్మంటే ఆలన లాలన అన్నయ్య నాకంటే ముందుగా పుట్టిన నా ఇంకో